ఈ లక్షణాలు కలిగిన వాళ్ళందరూ దేవుని రాకడలో ఎత్తబడటానికి సిద్ధపరచబడిన అనుభవాలు కాదు. సిద్ధపరచబడిన అనుభవాలు కాదు. దైవ సంబంధమైన ప్రేమలో ఏ మాత్రం కూడా లోపం అనేది మనకు కనబడదు. దేవుని ప్రేమ లేనప్పుడు మనుషుల మధ్యలో ద్వేషాలు, పగలు, భయంకరమైన పరిస్థితులు కనబడతాయి. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుందో తెలుసా? మనం నేర్చుకోవలసిన విషయాల్లో, కొండలను పెగిలించగలిగిన విశ్వాసం ఉన్న ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థును. పేదల కొరకు నా ఆస్తిని తీసుకెళ్ళి నేను అక్కడ పెట్టిన ప్రేమ అనేది లేకపోతే, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రేమకున్న లక్షణం ఏంటో తెలుసా? దేవునిని బట్టి. కొంతమంది దుర్నీతి, ఎవరన్నా చెడిపోయారు అనుకోండి, ఎవరన్నా నష్టపోతాం, ఇంక నవ్వుకుంటారు, సంతోషిస్తూ ఉంటారు. ఎంతగానో మరి ఎంత సంతోషంగా ఉంటుందో. కానీ దేవుని ప్రేమ ఏం చేసి తెలుసా? మనుష్య జాతి అందరూ, ఏ ఒక్క వ్యక్తి కూడా నశింపు కాకుండా అందరి కొరకు తన ప్రాణమును ఆఖరి బొట్టు వరకు కార్చాడు. అనురాగరహితులు అంటే ప్రేమ లేని వారు అని అర్థం. కుటుంబాల్లో పగ, సంఘాలలో పగ, ద్వేషపూరితమైన స్వభావాలు, దైవ సంబంధమైన లక్షణాలు ఏ మాత్రము ఏమీ లేకుండా ఉండటం వలన భయంకరమైన పరిస్థితులు. నువ్వు దాన్ని క్లోజ్ చేసి రావాలి. దైవ సంబంధమైన ప్రేమ, స్వప్రయోజనమును చూడండి, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. సంఘాలలో దేవుని ప్రేమ అనేది చాలా తక్కువగా ఉందండి. తోటి విశ్వాసిని ప్రేమించలేని పరిస్థితి. ఎవరైనా తక్కువగా ఉన్నారనుకోండి, దేవుని చిత్తం అయితే మన దేవుని ప్రేమను బట్టి సహకరించాలి మనం. ఈ ప్రేమ లేని వాళ్ళు చెప్పుకునే మాటల్లో ఏంటో చెప్పమంటారా? ఈ ప్రేమని ద్వేషపూరితమైన మాటలు చెప్పుకోవటం, ఒకళ్ళ గురించి, ఒక విశ్వాసి గురించి ఇంకొక విశ్వాసి మాట్లాడుకోవటం, సేవకుడిని తక్కువ చేసి మాట్లాడటం. ఎందుకంటే వీడిలో దేవుని ప్రేమ లేదు అని అర్థం. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని రాకడలో విడవబడటానికి తాను నిర్ణయం చేసుకుంటూ ఉన్నారు అని అర్థం. అనురాగరహితులు. అందుకే ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థము. నేత్రాశ, శరీర డంబం. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. కంటికి కనపడింది మనం ప్రేమించడం కాదు. శరీర సంబంధమైన ప్రేమ కాదు. జీవపు డంబం అంటే డాంబికంగా నేను అన్నది. ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎంతటి వారినైనా వాళ్ళని ప్రేమిస్తాడు, సహాయం చేస్తాడు. అది దైవ ప్రేమ. ప్రభు నా ఒక్కడి కోసమే, నీ ఒక్కడి కోసమే ప్రభు తన రక్తాన్ని గార్చలా. ప్రపంచంలో అన్ని జాతుల మనుషుల కొరకు, ఒక మనిషి నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మనం అందరము ఈ లోకంలో ఆ జాతి ఈ జాతి అని పెట్టుకున్నాం. ఆ దేశాన్ని బట్టి, ఆ ప్రజలను బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ పనులను బట్టి వర్గీకరణ జరిగి ముందుకెళ్ళిపోయారు. అయితే దేవుడు అందరిని కొరకు ఒకటే ప్రేమ. ఉన్నవాడి కొరకు అదే ప్రేమ, లేనివాడి దగ్గర అదే ప్రేమ. ఉన్నవాడి కొరకు ఎక్కువ రక్తం గార్చి, లేనివాడి కొరకు తక్కువ రక్తం గార్చింది ఏమీ లేదు. ఒకటే ప్రేమ అయింది. అందరి కొరకు విలువైన సొత్తుగా చేసుకోవటానికి. దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా.
అందుకే అంటాడు భక్తుడు కీర్తన 18:1, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవునిని ప్రేమించువాడు తోటివారిని ప్రేమించగలుగుతాడు. నేను దైవ సంబంధమైన ప్రేమను గురించే మాట్లాడుతున్నానండి. లోక సంబంధమైన ప్రేమ దాని గురించి మాట్లాడుకుంటూ బోల్డంత చెప్పుకోవచ్చు, రకరకాలుగా ఉంటే అవి మనకొద్దు. ఇప్పుడు దైవ సంబంధమైన ప్రేమ, దేవుడు ఏ విధంగా ప్రేమించాడో మనమును అదే విధంగా దైవ సంబంధమైన ప్రేమ. నా బలమా, చదవండి 18వ కీర్తన 1వ వాక్యం. యెహోవా నా బలమా నిన్ను ప్రేమించుచున్నాను. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవునిని ప్రేమించటం విశ్వాసి జీవితంలో నేర్చుకుంటున్నాడు అంటే ఆయన ప్రేమలో ఉన్న విషయాలన్నీ కూడా, ఒకవేళ ఒక విశ్వాసి లేకపోతే ఇంకొకళ్ళు మీ మీద చాడీలు ఇది అనుకున్నారు అనుకోండి, ఏదన్నా చెప్పారనుకోండి, సరే చెప్తే చెప్పారులే అని ఆగాలి. కానీ దేవుని ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారు? అమ్మాయి వీళ్ళు నీ గురించి ఎటు చెప్తున్నారే, రేయ్ ఇది నీకు ఇదిరా, వీళ్ళు దేవుని ప్రేమ కలిగిన వాళ్ళ అంటే వాళ్ళ అటు మధ్య ఇటు మధ్య ఏం పెట్టాం మనం? ఇక్కడ ఏం పెట్టాం? ఏం వేసాం చెప్పండి? అగ్ని అగ్ని అగ్ని, తగాద, గొడవ. మరి ఇలాంటి వారు అనురాగరహితులు దేవుని రాజ్యంలో ఉంటారా? ఉంటారా? అనురాగరహితులు. ఇదేగా మనం బైబిల్లో దేవుని వాక్యం నేర్చుకోవాల్సింది. అంత బాధ ఎందుకు? అటు మాట ఇటు మాట చెప్పాలి, అంత బాధ ఎందుకు? అంత బాధ ఏంటండి? అటు మాట ఇటు మాట తీసుకెళ్ళి మధ్యలో అటు పెట్టి పక్కన నవ్వుకోవడం అంత బాధ ఎందుకు? విశ్వాసులకు అంత అవసరం అంటారా? అంటే ఇక్కడ మీరేదో చేశారని నేను చెప్పటం కాదు. సందర్భం అనురాగరహితుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. దీని తర్వాత ఇంకోటి మాట్లాడుకోబోతున్నాం, అతిద్వేషుల గురించి మాట్లాడుకుంటున్నాం. వచ్చేవారం మనం మాట్లాడుకునే విషయం దాని పక్కన ఉన్నది. దాని పక్కన ఇంకేదైతే ఉందో, అనురాగరహితులు, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవునితో చెప్తున్నావు. యేసయ్య అంటే నాకు ప్రేమ అని చెప్తూ ఉన్నావు. కానీ లోక సంబంధమైన విషయాల్లో దైవ సంబంధమైన ప్రేమను పక్కకి నెట్టేసి లోక సంబంధమైన దానిలో వెళ్ళిపోయి అనేకులకు నష్టము కలిగించే విధంగా ఉంటున్న వారు కూడా సమాజాలలో ఉన్నారు. అందుకే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. యోహాను మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయము 19వ వాక్యములో, ఆయనే మనలను మొదట ప్రేమించెను, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం. ఆయన మనలను ప్రేమించాడు, మనం ఆయన్ని ప్రేమించలా. ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది. మళ్ళీ అంటాడు చూడండి, ఎవడైనా నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవునిని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎవడైనా దేవునిని ప్రేమిస్తున్నాను అని చెప్తే తన తోటి సహోదరుని మనం ప్రేమించాలి. కంటికి కనబడే మనిషినే మనం ప్రేమించలేకపోతే కంటికి కనబడని దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తున్నామని చెప్పగలుగుతాం? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అన్న మాట రుజువు కనబడాలంటే నీ తోటి వారితో కూడా నువ్వు. అందుకే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, దుర్నీతి విషయం అది సంతోషించదు,
తర్వాత ఇంకొక లోక సంబంధమైన వాటిలో ఇది కాదు, ఉప్పొంగదు, డాంబికంగా ఉండదు, ఆ, అది సత్యమును. ఈ వాక్యాలు విని మనం దేవుని ప్రేమ కలిగి ఉండాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి తాను చూడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, తోటివాణ్ణి ప్రేమించలేని నీవు నేను ప్రేమిస్తున్నాను. చాలామందికి ఎలా ఉంటుందంటే నిద్ర లేచిన దగ్గర నుంచి ద్వేషపూరితమైన స్వభావంతోనే ఉంటారు. దేవుని ప్రేమను కనబరచవలసిన మనం దేవుని ప్రేమను కనపరచవలకుండా నిద్ర లేచిన దగ్గర నుంచి ద్వేషపూరితమైన స్వభావాన్ని బయటికి తీసుకొస్తాం. మళ్ళా మనం బైబిల్ పట్టుకుంటాం, ప్రార్థన చేస్తాం, నిలబడతాం. వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకుందాం. నేను వాక్యాన్ని మాత్రమే వివరిస్తున్నాను ఇక్కడ. ఏ మనుషులను ఉద్దేశించి మనం మాట్లాడుకోవట్లేదు. ఒకవేళ మీకు అలాంటి స్వభావాలు ఏమైనా ఉంటే మాత్రం అది తొలగించుకోవాలి, అంతే. అంతే తప్ప ఏ మనిషిని ఉద్దేశించి, ప్రపంచంలో ఉన్నవారు అందరి కొరకు రాయబడిన వాక్యం ఇది. ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళు అనుకోవాలి, ఇది నా కొరకు రాయబడిన వాక్యం అని. అనురాగరహితులు అంటే ప్రేమ లేనివారు. మనం దేవుని ప్రేమిస్తున్నాం, కానీ దైవ సంబంధమైన ప్రేమ విశ్వాస జీవితంలో కనబడాలి. నేను దేవుని ప్రేమిస్తున్నాను. చాలామంది ఇది సమాజపరంగా దేవుని దగ్గరికి వచ్చేసరికి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. బైబిల్లో ఒక ఆమె ఉంది, ప్రభువుని ప్రేమించినామా. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వాక్యం. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వాక్యం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడినవని ఆమెతో అనెను. ప్రభు దగ్గరికి ఒక ఆమె వచ్చింది. అక్కడ భోజనం, ఒక పరిసయ్యునింట భోజనం చేయటానికి వచ్చారు. ఒక పాపాత్మురాలైన మనిషి, ఒక ఆమె వచ్చింది. యేసు ప్రభువారు ఆ పరిసయ్యుని ఇంట ఉన్నాడు అని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చింది. యూదుల యొక్క భోజనం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు భోజనం ఇలా టేబుల్ ఉంటుందండి. అలాంటి మనకులాగా టేబుల్ వేసుకొని కుర్చీ వేసుకొని ఇలా భోజనం వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు కూర్చున్న విధానం ఎలా ఉంటుందంటే, ఇలా టేబుల్ వేసుకున్న తర్వాత వాళ్ళు 2 కాళ్ళు, మనం మోకరించడానికి, ప్రార్థన చేయడానికి 2 కాళ్ళు ఇలా పెట్టి పక్కన కూర్చుంటాం కదా, అలాగనే వాళ్ళు అలా కూర్చొని ఇలా 2 కాళ్ళు పెట్టి వాళ్ళు భోజనం చేస్తారు. యేసు ప్రభు వారి వెనక వచ్చింది ఆ పాపాత్మురాలైన స్త్రీ. ఆ అత్తరు బుడ్డి తీసుకొని ఆయన పాదాల మీద పోసింది. అత్తరు అనేది చాలా విలువైనది, అది సువాసన కలిగినది. అనేక రకములైన పదార్థములతో తయారు చేసేది అది. ఆ శ్రేష్టమైన అత్తరు తీసుకొచ్చి, ఇది చాలా విలువైంది, అది అమ్మితే చాలా రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయలు ఉపయోగించవచ్చు, కానీ కింద పడిపోతే ఏమైంది? ఎవరికి ఉపయోగం కదా. అయితే ఇది నా దేవుని కంటే ఎక్కువైంది కాదు అని, ఆయనను నేను ప్రేమిస్తున్నానని ఆ విలువైన అత్తరు ప్రభు పాదాల దగ్గర పోసింది. ప్రభు ఇక పోయటమే కాదండి, కన్నీళ్లతో ఆయన పాదాలను నడిపింది. ప్రభువా నేను పాపిని, కన్నీళ్లతో ఆయన పాదాలను నడిపి ఆమె యొక్క వెంట్రుకలతో, తల వెంట్రుకలతో ఆయన పాదాలను దుడిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. వెనకాల కూర్చొని ఆ 2 కాళ్ళు ఇలాగంటే
అత్తరు పోసి కన్నీటితో ఎంతగా ఏడ్చిందో ప్రభు దగ్గరకు వచ్చి ఎంతగా ఏడ్చిందో, ప్రభువుని ఎంతగా ప్రేమించిందో అంతగా ఏడ్చింది. ఎంతగా ఏడ్చిందో ఆమె యొక్క, ఆ స్త్రీ యొక్క, అంటే ఆ పాపాత్మ స్త్రీ వెంట్రుకలు, స్త్రీకి విలువైనది ఏంటయ్యా ఏదనంటే వెంట్రుకలని విలువగా ఎంచుతారు. చాలా ఇప్పుడు అంతా బోడి చేసుకుంటున్నారులేండి, అది వేరే విషయం. బోడి చేసుకుంటున్నారు, బేబీ కటింగ్లు చేసుకుంటున్నారు, ఇక రకరకాల కటింగ్లు చేస్తున్నారు. కానీ స్త్రీకి వెంట్రుకలు దేవుడిచ్చిన ఇదనమాట, అది విలువగా ఎంచుతారు. కొంతమంది కొత్తిమీర కట్టలాగే పెట్టుకుంటున్నారు. ఇంతే ఇక్కడ కొత్తిమీర కట్ట గట్టిగా చేతి వెనక వచ్చేంత ఉంటుంది చూడండి, అంతే పెట్టుకుని సార్ రాలేక పెరగలేక ఆగిపోయినాయి అంటే అది వేరే విషయం. ఆ విధంగా ఇదన్నమాట. ఆమె పాదాలను, ప్రభు పాదాలను కడిగి ఆ వెంట్రుకలతోనే తుడిచిందండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ అరిచారు. అసలు ఈమె ప్రవక్త అయితే అది పాపాత్మరాలు వచ్చింది. ఎంత కౌంటర్ వేస్తారు, వెంటనే కౌంటర్ వేస్తారండి. ఎంత కౌంటర్ వెళ్ళిపోయిందో. అసలు ఆయన ఈ పాపాత్మరాలు వచ్చి ఆయనతో ఇది దేవుడు ఎంతగా ప్రేమించాడు, పాపిని కూడా ప్రేమించాడు. అక్కడ అర్థమవుతుంది అది. పాపాత్మురాలు అన్న మాట వ్రాయబడింది అంటే ఆమె వ్యభిచారంతో ఉన్నామే, అనేక కుటుంబాలను కూర్చినామే, లేకపోతే మోసం చేసి అనేక రకములుగా పడిపోయిన జీవితంలో ఉన్నామే. ప్రభువుని ప్రేమించింది. మరి ఈయన పరిశుద్ధుడు అంటారు, అది అంటారు. ఆ పాపాత్మరాలు వచ్చి కాలు పట్టుకుంది, ఆ కాలు పట్టుకుంటే ఆ పాదాలు దుడుస్తూ ఉంటే అంతటా అసలు ఈయన ఎవరో, ఎంత భయంకరంగా ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ రాయబడిన మాట, తల వెంట్రుకలతో తుడిచాయన పాదములను ముద్దు పెట్టుకొని వాటికి అత్తరు పూసెను. ఏం పూసిందంట? అత్తరు పూసెను. ఆయనను పిలిచిన పరిచయ చూచి ఈయన ప్రవక్త అయిన అతను ముట్టుకొని స్త్రీ అవుతే ఎలాంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలని తనలో అనుకుని. పాపాత్మురాలు అసలు ఆయన ముట్టుకో, ఈయన ప్రవక్త అని చెబుతాడు, ఆయన ముట్టుకున్నా ఎవరో తెలియకుండా ఈయన ఒక ప్రవక్త ఇదంటారు. మొన్న ఆ మధ్యకాలంలో నేను బండి మీద నుంచి వస్తా ఉన్నా, ఒక 10 రోజుల క్రితం వస్తూ ఉంటే నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఆ రైల్వే ట్రాక్ దగ్గర కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? దేవుని మహిమపరిచి అనేకులను దేవుని దగ్గరికి నడిపించిన వ్యక్తి. నేను అప్పుడు అక్కడ ఆ వ్యక్తి దగ్గర నేను అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ఏమన్నాడు, ఈయన మన్నయ్యతో మాట్లాడుతున్నాను, నేను వెళ్ళు అన్నాడు. మన అక్కడ ఇదైపోయింది. ఇప్పుడు ఎంతో మంది, నేను ఎవరిని ఇప్పుడు దైవ సేవకుడిని, మాట్లాడుతుంది ఎవరితో? ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు చూసిన వాళ్ళైనా, మాస్టర్ గారికి ఏం పని అక్కడ, ఇక్కడే మిమ్మల్ని కూడా వెళ్ళి తీసుకెళ్ళి పరిచయం చేస్తాం. మొన్నటి దాకా మన దగ్గరకు వచ్చి పాటలు పాడి దేవుని మహిమపరిచినాడే. ఇక్కడ కూడా కొంతమంది యవనస్తులకు తెలిసే ఉండొచ్చు. వాడిని దగ్గర పట్టుకుని రారా ఇదని చెప్పేసి పట్టుకుంటే, ఏంటిరా అయిపోయిందంటే, ఏముందిలే అన్న అయిపోయింది నా పని, చక్కగా అన్నయ్య అని పిలుస్తాడు.
ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఏమనుకోవాలి, మాస్టర్ గారు అసలు అక్కడ నిలబడితే అటుపోతే వాటితో మాట్లాడితే ఏం పని ఆయనకి, వెంటనే కౌంటర్ చేస్తారు. నేను దేవుని వాక్యం వాడి మధ్యలోకి తీసుకుని వెళ్ళా, నువ్వు రా ప్రార్థనకి రా. మేమేం అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు రా దేవుని దగ్గరికి. నేను అనుకున్నాను వాడిని ఆసరాగా చేసుకొని వారి సమాజంలో కొంతమందికి దేవుని వాక్యం ప్రకటించాలనుకుంటున్నా. ఎందుకంటే వారు కూడా దేవుని ప్రేమకు అర్హులే. స్తోత్రం చూద్దామా. దేవుడు ఎంతగా ప్రేమించాడు, అదే మనం అక్కడ, అది వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఏమో ఇంకో కోణంలో మాట్లాడుకుని డబ్బులు చేస్తామంటున్నారు. వీడికేమో నేను దేవుని వాక్యం ప్రకటిస్తున్నా. అలా ఆ మార్గంలో వచ్చినప్పుడు అక్కడ అడుగుతాను, అక్కడ వేరే వాళ్ళని కూడా అడుగుతాను, వాడిని ఎందుకు అక్కడ చూడాలనిపించింది. చూసి దేవుని వాక్యం రెండు మాటలు ప్రార్థనకు రా అని చెప్తాను. అది దేవుని ప్రేమ. అదే ఈ పాపాత్మురాలైన స్త్రీ వెళ్ళి ప్రభు పాదాల దగ్గరికి, అసలు ఆయన ముట్టుకున్నది ఎవరో తెలియకుండా నేను ప్రవక్త అంటున్నాడు, వెంటనే కౌంటరు. మామూలు విషయాలు కాదు. ఎవడో ఒకడు అన్నాడు మాట్లాడుకుంటా, ఇదిగో మొన్న నిన్ను అక్కడ చూశాను రా అంటున్నాడు. వాడు ఆలోచించి నన్ను అక్కడ చూసా బాగానే ఉంది, నువ్వెందుకు అక్కడికి వచ్చావు అన్నాడు. వాడేదో పని కోసం వెళ్ళాడు, ఆ పని నిమిత్తం. మరి ఈడెందుకు వెళ్ళాడు? ఎన్ని మానవులు ఎంత భయంకరమైన పరిశీలన చేయటం, ఒకళ్ళు తప్పులు ఎంచుకోవటమే. ఇలాంటి వారి లక్షణాలు దేవుడు చెప్పినట్లుగా అనురాగరహితులు, దేవుని ప్రేమ లేకుండా దేశపూరితమైన స్వభావంతో నింపబడి దేవుని వాక్యానికి విరుద్ధమైన పరిస్థితుల్లో నడిచేవారు కనబడతా ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్న నీవు, పాపాత్మురాలైన స్త్రీని దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే అంతగా ప్రేమించాడు. విమర్శనాత్మక దేవుని ప్రేమ చాలా మంది దూరం చేస్తూ ఉంటారు. దేవుని ప్రేమ లేనప్పుడు మనం అలా ఉండకూడదు. దేవుని ప్రేమ, ఈ లోకంలో ఉన్నదానిని ప్రేమించటం అంటే నాశనకరమైన ఇచ్చ, కోరిక. లోకమును ప్రేమించటం అంటే అది నాశనకరమైన ఇచ్చ, నాశనకరమైన విషయం. అది లోకములో మనం ప్రేమిస్తాము, ఆ ప్రేమించింది మన జీవితంలో శాశ్వతం కాదు. మనము శాశ్వతం కాదు, మన ప్రభువు శాశ్వతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న దానిని కోరుకుంటా ఉంటారు, దేవునిని గుర్తించలేరు. సంఖ్యాకాండ గ్రంథములో దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ముందుకు తీసుకొని వెళుతా ఉన్నాడు. తీసుకొని వెళుతా ఉంటే మిశ్రిత జనం ఏం చేశారంటే, మాకు మాంసం కావాలని మాంసం మీద ఆశ కలిగి, మాకు మాంసం అంటే ఇష్టం అండి, మాంసం అంటే ప్రేమ అండి, మాంసం కావాలని మాంసాన్ని అడిగారంట. ఏం కావాలి? మా మోజికి కూడా మాంసం ఉంటే ముద్ద ముందుకెళ్ళింది, లేకపోతే పప్పు పచ్చడి అది అన్నారు అనుకోండి, అంటాడు. అదే మాంసం అంటాడు. గమనించండి, ఎప్పుడైనా గమనించండి. ఏం తిన్నావు? అది కంటే మాంసం కొరత తిన్నాను అనుకోండి, మటన్తో ఏదో తిన్నాను అనుకో అంటాడు. అదే మామూలుగా ఇప్పుడు వద్దు అంటాడు. అది బాగా గమనించి, నేను బాగా గమనించాను. అది స్తోత్రం చెప్పండి దేవునికి. మిశ్రిత జనం ఏం చేశారు? మాంసం కావాలన్నారు. చదవండి సంఖ్యాకాండం 11:4, 11వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. సంఖ్యాకాండము, వారి మధ్యనున్న మిశ్రిత జనము ఆ మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి
మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మేము ఉంచి ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం కూర్చున్నవి. నేలకు లాగేసింది అంటాడికి. ఏం చేసింది? నేలక చేపల కూర మీద పడింది. మాంసాపేక్ష కలిగిన వారై మాంసాన్ని అంటే దేవుడే చూడండి, లోకాన్ని ప్రేమించాడు, తిండిని ప్రేమించి మళ్ళా మాకు గుర్తొస్తున్నాయి. దేవుడు నిన్ను ప్రేమించి ముందుకు నడిపిస్తూ ఉంటే నీ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలైతే ఆ మాంసం, ఆ కూరాకులు, తెల్లగడ్డలు అసలు మేము అవి తినక మా ప్రాణం సొమ్మసిల్లిపోయిందంట. ఏమైపోయిందంట? సొమ్మసిల్లిపోయిందంట. చూడండి, మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోస. అసలు ఇళ్ళు ఎంత బుద్ధి తక్కువ పనులు చూడండి, ఎంత బుద్ధి తక్కువ. దేవుడు వారిని విడిపించి, ఎంతగా విడిపించి అంటే ఎంతగా ప్రేమించి వాళ్ళని విడిపించి అట్ట బానిసత్వంలో నుండి వారి పనికి వారే వస్తువులు తెచ్చుకొని రాజుగారికి ఇచ్చి వీళ్ళ భోజనం వీళ్ళే చేయాలి. రాజుగారు ఏమి పెట్టి చాకిరి చేశారు, గందరగోళం చేసుకున్నారు. భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్న వీళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రభువు నడిపించాడు, విడిపించాడు, ముందుకు తీసుకొని వెళతా ఉంటే వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఎర్ర సముద్రం దాటి ముందుకెళ్ళి ఏం కావాలంటే ఉచితంగా తిన్నామే. ఏ భోజనం? ఉచిత భోజనం. ఆ భోజనానికి మాకు చేపలు దొరికినాయి, కీరకాయలు దొరికినాయి, దోసకాయలు దొరికినాయి, అవి దొరికినాయి, ఈ దొరికినాయి, మాకు అవి కావాలి. పెట్టి చాకిరి చేసి రాజుగారి చేత కోడాలు దెబ్బలు తినించుకుంటూ భయంకరంగా ఇదైపోతూ మొరపెట్టి, అయ్యా మేము చచ్చిపోతున్నాము, ఇది పరిస్థితి మొరపెడితే దేవుడు ప్రేమించి పంపిస్తే వీళ్ళు ఏం కానీ దేన్ని ప్రేమించారంట? ఆహారాన్ని ప్రేమించారు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం నిలబడాలంటే ముందు ఆహారం పని చూసుకొని ఏం చేస్తాం? మాంసాపేక్షులై ఆహారం మీద మనసు పెట్టుకొని ఆహారం ఎప్పుడైనా తినొచ్చు, ప్రార్థన నుంచి వెళ్ళిపోయిన తర్వాత తినొచ్చు. తినొద్దని దేవుడు ఏం చెప్పలా. మాంసాపేక్షులై తిన్నారు, దేవుడి కోపం వచ్చింది. సరే, ఏదైతేనే మాకు ఆ మన్నా కొత్తిమీర గింజల్లాగా ఉన్నాయి, మాకు మాంసం కావాలన్నారు. మాంసాన్ని ప్రేమించారు. మిశ్రిత జనం మాంసము కొరకు. అందుకే మార్కు సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యంలో మనం చూస్తాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యం. చూడండి, మార్కు సువార్త త్వరగా చదవాలి. మీరు అంతా లేటుగా ఉంటున్నారేంటి? 4వ అధ్యాయం 18వ వాక్యం. ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐకిక విచారము, ధనమోసము, మరి ఏ ఇతరమైన ఆపేక్షలు లోపల జొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. చాలా మంది వాక్యం వింటారు కానీ ఐకిక విచారం అంటే లోక సంబంధమైన విచారం, దేవుని ప్రేమ కాదు, లోకమును బట్టి అయ్యో నాకు ఇది జరగలేదే. ఐకిక సంబంధమైన వాక్యము వింటారు కానీ ఐకిక విచారం, ఇతర ఆపేక్షణములు లోపల చొచ్చి వాక్యమును అణిచి వేసిన తర్వాత నిష్ప్రయోజనము లేకుండా నిష్ఫలము. ఎంత భయంకరమైన విషయం! నువ్వు ప్రేమించాల్సింది దేవునిని, దేవుని వాక్యపు అడుగుజాడల్లో. సంఘము మరి అనురాగరహితులు, ఐకిక విచారాలు, లోక సంబంధమైన విచారాల వలన దేవునిని మరిచిపోయి దేవునిని ప్రేమించలేకుండా దేవునికి దూరమైపోయి లోక సంబంధమైన వాటిలో కొంతమంది ఏమో ఆహారం మీద పెట్టారు, కొంతమంది ఏమో ఐకిక విచారాల మీద పెట్టారు, కొంతమంది ఏమో ధనాపేక్ష మీద పెట్టారు, కొంతమంది ఏమో ఇతర ఆపేక్షలు చాలా కలిగి ఉన్నారు.
వాక్యం ఏం చేస్తుంది? వాక్యమును ఏంటంటే ఇవన్నీ కూడా అణిచివేస్తున్నాయి, అణిచివేస్తున్నాయి. నేను ఒకని అడిగి, ఏందిరా ప్రార్థనకి రాలేదు అని అడిగాను. అడిగితే, ఇదిగో ఈ పిల్లలు వీళ్ళ గొడవే జరిపోయింది పాస్టర్ గారు, ఇంకేం వస్తాను పాస్టర్ గారు అంటాడు. వీళ్ళతో సరే ఈ వారం జరిపోయిందిరా, ప్రతి వారం ఇదే మాట చెబుతున్నా, నాకు ఇంతే జరిపోయింది. వీడికి ఏంటి అంటే ఆ పిల్లలు, ఆ చిన్న పిల్లలు, వీళ్ళు మొత్తం ఏం చేసింది, వాక్యాన్ని విననీయకుండా కనుమరుగు చేసి, అంతే. అదే మనకు బాగోలేకపోతే మామూలుగా ఇంకోటి అయిపోతే ఏదన్నా అనుకున్నా కానీ దానికి కూడా ఏమంటారంటే, దేవుడే చూసుకుంటాడు, అంతకుముందు నేను దేవుని సన్నిధిలో నిలబడ్డగా దేవుడు చూసుకుంటాడులే. వాక్యాన్ని విననీయకుండా అణిచివేయి. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యంలో ప్రభు అంటాడు, ప్రియులరా, ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయం 3వ వాక్యం, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. శరీరేచ్ఛలు నెరవేర్చుకునేవారు, దేవుని ఉగ్రతలో ఉన్నాము. శరీరేచ్ఛలు నెరవేర్చుకొనివారు దేవునిని ప్రేమించేవారు కాదు అన్న సత్యమును గ్రహించాలి. మునుపు మనం అలా ఉన్నాం, కానీ ఇప్పుడు అలా ఉండకూడదు. దేవునిని ప్రేమించేవారముగా, ఆయన మనలను ప్రేమించాడు, మనం ఆయనను ప్రేమించేవారముగా ఉండాలి. అదే అనురాగరహితులు. పౌలు ఎంత చక్కని విషయాలు మనకిక్కడ జ్ఞాపకము చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతికి రాసిన పత్రికన అద్భుతమైన మాటలు ఏమిటంటే, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. అపాయకరమైన కాలము, కడవరి కాలము. సాతాను కార్యాలు, సాతాను సంఘాలలో ప్రవేశించి స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉండటం వలన రేపు ప్రభు రాకడలో నువ్వు విడవబడే స్థితిలో ఉంటావు. ప్రభు రాబోతూ ఉన్నాడు. దాని తర్వాత అతిద్వేషులు. ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం, త్వరగా ముగిస్తాను. అంటే అతిద్వేషులు అంటే, అతిద్వేషులు. అనురాగరహితులు అంటే చెప్పండి, ప్రేమ లేనివారు. అతిద్వేషులు అంటే, అతిద్వేషులు తీరని పగ కలిగిన వారు. అంటే ఇక పగ మీద పగ, తీరని. లేవియాకాండం 19వ అధ్యాయము, లేవియాకాండము 19వ అధ్యాయము తీయాలి, బైబిల్ గ్రంథం తీయాలి. 19వ అధ్యాయం 18వ వాక్యం, లేవియాకాండము. త్వరగా, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఏం చేయాలండి? నిన్ను వలె పొరుగు వారిని. కీడుకు అసలు కీడు చేస్తేనే ప్రతి కీడు చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అతిద్వేషులకు ఉండే లక్షణం ఏమిటయ్యా అంటే, తీరని పగ కలిగి కీడు చేయటానికైనా వెనుకాడని వారు. అంటే ఉన్నదాన్ని లేనిగా చెప్పటం, లేనిదాన్ని ఉన్నగా ఇది ఉంది అని చెప్పటం, తీరని పగ, ద్వేషం. కొంతమంది జీవితాల్లో ఆ తీరని పగ, అతిద్వేషులు ఎంత భయంకరంగా. ప్రభు దేవుని వాక్యం ఏమని చెబుతుంది? కీడుకే ప్రతి కీడు చేయొద్దని దేవుని వాక్యం చెబితే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెబితే, ద్వేషపూరితమైన స్వభావాలు. వింటున్నారా? స్తోత్రం చెప్పండి. మీ మనసు నా వైపు పెట్టాలి. నేను మిమ్మల్ని అందరినీ గమనిస్తూనే ఉంటాను, నేను వాక్యం చెప్తానే ఉంటాను, కానీ
మీరు నిద్రేసే కళ్ళ, వాక్యం వింటున్న కళ్ళ, లేకపోతే పక్కకు తిరిగిన కళ్ళ, వేరే ఆలోచనతో ఉన్న కళ్ళ, వాక్యం చెప్తుంటే వేరో కోణంలోకి వెళ్ళి ఆలోచించే కళ్ళ, ఇవన్నీ అర్థమైపోయింది నాకు, ఇవన్నీ అర్థమైపోయింది. స్తోత్రం చూద్దామా. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కీడు చేసిన వారికే ప్రతి కీడు చేయకూడదు. నువ్వు అది చేసావు కాబట్టి నేను ఇది చేసేస్తా అంతే. అదే చేయొద్దని చెప్తూ ఉంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వాక్యంలో, సామెతల గ్రంథము చరా 20వ అధ్యాయము 22వ వాక్యం. కీడుకు ప్రతి కీడు చేసేదనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. కీడుకు, వాడు నాకు కీడు చేశాడు, నేను పడిపోయాను, కీడు చేశాడు, నాకు ఇబ్బంది పెట్టాడు, నేను నష్టపోయాను, నాకు కీడు చేశాడు, నువ్వు ఏమనుకోవాల్సినది ఏం లేదు. దేవుడు మనకు సహాయంగా ఉంటాడు. ధైర్యం కలిగిన మాట ఇది. స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ధైర్యము కలిగిన మాట, ధైర్యము కలిగిన మాట. కీడుకు ప్రతి కీడు ఏమాత్రము కూడా. కొన్నేమో మన క్రియలను బట్టి కీడు కనిపిస్తుంది. మేమేం చేయట్లేదు అంటాం. మనం చేసే పనులను బట్టి అవతల వారికి కీడు జరిగిద్ది ఒకటి. మనం మాట్లాడే మాటను బట్టి అవతల వారికి కీడు కలిగిద్ది. నీ మాట వలన ఇంకొకరికి కీడు జరుగుతుందా? నీ పనుల వలన ఇతరులకు కీడు జరుగుతుందా? విశ్వాసిగా నువ్వు నిలబడుతూ, విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేస్తూ, బైబిల్ పట్టుకొని, బైబిల్లో ఉన్న వాక్యం నీ హృదయాల్లో లేకుండా కీడుకు ప్రతి కీడే చేయొద్దని దేవుడు మాట్లాడుతూ ఉంటే, మరి మనం ఏ విధంగా చేయగలుగుతాం? దేవుడు నీకు సహాయం చేస్తాడని దేవుని వాక్యం చెబుతుంది కదా. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9, 3వ అధ్యాయం 9వ వాక్యం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. మనం దేనికి పిలువబడ్డామంట? చెప్పండి, మనం దేనికి పిలువబడ్డాం? ఏం డౌట్గా చెప్తున్నారేంటి? ఇప్పుడు చెప్పేయని మాకే తగులుతున్నట్టు అనిపిస్తుందా మీకు? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మనం దేనికి పిలువబడ్డాం? దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోవటానికి గల కారణం ఏంటంటే, నీలో ఆ స్వభావం వల్లనే. మీరు ఆశీర్వాదానికి పిలువబడ్డారు. దీవెనకరమైన జీవితానికి, సంతోషకరమైన జీవితానికి మీరు పిలువబడితే, కీడు సంబంధమైన మాటలను విత్తి, లోక సంబంధమైన మాటలను నువ్వు విత్తి, పగ ద్వేషపూరితమైన అతి ద్వేషులంటే తీరని పగ కలిగి, దేవుని భయము లేకుండా నువ్వు నిలబడుతూ ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితము రేపు ప్రభు స్వరం వినగలిగిన పరిస్థితిలో ఉంటుంది. ఈ ద్వేషభావమే నీ మధ్యలో నింపబడి ఉన్నప్పుడు ప్రభు రాకడ స్వరం నువ్వు ఎలా వినగలుగుతావు? చాలామంది ఇప్పుడు ఆ ఫోన్లు చూసుకుంటా ఉన్న, పిలిచినా వినపడట్లా. ఫోన్లు చూసుకుంటూ ఉంటారు కదా, పిలిచినా వినపడదు, ఏం చేసినా వినపడదు. ఒకడు ఆ ఫోన్ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఫోన్ చూసుకుంటా, పక్కన ఉన్న తన బిడ్డలు వాళ్ళు ఏమయ్యారు కూడా తెలియదు. ఒకడు వచ్చి ఆ పిల్లని గుద్ది అవతల కింద పడిపోయింది, వీడు ఫోన్ చూసుకుంటూ వెళ్తా ఉన్నాడు, ఆ ఫోన్లోనే ఉన్నాడు. ఇక ఆ పక్కనున్న వాళ్ళు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ ఫోన్ వాడి చేతిలో ఉన్నది ఎవరో తెలీదు, అది తీసుకుని పగలగొట్టి, అదిగో వాడు ఎగబడ్డాడు, అదిగో నీ కూతురు కింద పడింది, అది చూసుకోరా. ఇది కాదు. నీ మనసు నిండా ఇది ఉన్నప్పుడు ఏం కనపడదు. అలాగే నీ మనసు నిండా పగా ద్వేషాలు కూర్చున్నప్పుడు దేవుణ్ణి ఏ విధంగా స్తుతించగలుగుతావు? ఏ విధంగా నువ్వు ప్రేమించగలుగుతావు? ఏ విధంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు? ద్వేషపూరితమైన భావమును బట్టి ఏ విధంగా నువ్వు బైబిల్ చదువుతావు?
ఆ బైబిల్ వాక్యమే నీకు పాపం అవుతుంది, శాపగ్రస్తం అవుతుంది, నీ ప్రార్థన పాపం అవుతుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాట వినకుండా కీడుకు ప్రతి కీడు చేయటానికి, దేవుని మాట వినకుండా ప్రతి దూషణ చేస్తూ, దేవుని మాట వినకుండా తీరని పగతో నీవు ఉండి నువ్వు ప్రార్థన చేసిన నీ ప్రార్థన పాపం అవుతుంది. నువ్వు దేవుని మాటకు లోబడకుండా చేస్తున్నావు కాబట్టి దేవుని దృష్టిలో నీవు ఉన్నావు, దేవుని శిక్షలో నీవు ఉన్నావు. అతి ద్వేషులు అంటే తీరని పగ. ఆ ద్వేషాన్ని, ఆ పగని ఎట్ట కనపడతారో తెలుసా? అతి ద్వేషులు ద్వేషిస్తా మనల్ని ద్వేషిస్తున్నాము అని చెప్పటానికి బదులు ఆ ద్వేషపూరితమైన మాటలు ఇండైరెక్ట్గా వదులుతూ ఉంటారు. ఎలా వదులుతారు? ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా వదులుతూ ఉంటారు. ఇండైరెక్ట్గా తిడుతూ ఉంటారు. అంటే అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను చూడండి, కోడి మీద, పిల్లి మీద, పిల్లల మీద, దుమ్ము మీద, ఆ కసువు మీద ఆ తిడతానికి కొంతమంది లక్షణాలు ఉంటాయి. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా, ప్రభువా అని ఏడ్చినా, మోకరించినా, అబ్బో ఎన్ని పాటలు పాడుకున్నా, ఎన్ని విధంగా ఉన్నా ఏమి ఉండదు. ఎందుకంటే తీరని పగతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ద్వేషంతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నావు. కీడుకు ప్రతి కీడు చేతుంటే ఏమి లేకుండా, ఏ కీడు చేయకుండానే కీడు చేసేవాళ్ళు కూడా ఉంటారండి. కారణం ఏమి చెప్పు? ప్రభువు అడుగుతాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట, నువ్వెందుకు ద్వేషిస్తున్నావు అంటే ఏమని చెప్తావు? ప్రభు అడుగుతాడు, నువ్వెందుకు ఫలానా వ్యక్తిని నువ్వు ద్వేషిస్తున్నావు, దూషిస్తున్నావు ఎందుకంటే ఏమని చెప్తావు? కారణం ఏం చెప్తావు? కొంతమంది గొడవలు ఆడుకుంటారు ఏదో మొత్తానికి, ఆ గొడవ ఈ గొడవ అంటే ఇంకేదో కాదు, ఆ కారణం తెలీదు. ఆ కారణం తెలియకుండా చెప్పుకునే కారణాలు కూడా ఏమి ఉండవు. కానీ ఆ పగ ద్వేషం అంతే ఉంటుంది. లోన కనబడే ఇంకోటి ఉంటుంది, కనబడంది ఇంకోటి ఉంటుంది. దేవుని బిడ్డలకు అది ఉండకూడదు. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీవు తీరని ద్వేషంతో, తీరని పగతో నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీ ప్రార్థన నీకు పాపమగుతుంది. కీడుకు ప్రతి కీడు దేవుడు చేయొద్దన్నాడు. ఎందుకంటే ఆశీర్వాదానికి నువ్వు పిలువబడ్డావు, దీవించబడటానికి నువ్వు పిలువబడ్డావు. అవసరమైతే వాడిని దీవించు అంతే. ఒకవేళ అది మీకు నచ్చలేదు అనుకుంటే, పద్ధతులు నచ్చలేదు అనుకుంటే మనకెందుకు లేని పక్కెళ్ళిపోండి. అంతేకాని దూషణకరంగా మాట్లాడతాం. చాలామంది దూషణకరంగా మాట్లాడేవాళ్ళు, పెద్ద పెద్దగా హెచ్చరికగా మాట్లాడుకునేవాళ్ళు, వీళ్ళు వింటున్నారా లేదా అని మాట్లాడుకునేవాళ్ళు. ఇది తీరని పగ. ప్రభువు దృష్టిలో నీవు ఉన్నావు, రేపు విడవబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. మొదటి రాజుల గ్రంథం 19:2 అక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం, 19వ అధ్యాయంలో అక్కడ ఒక చరిత్ర సంఘటన మనం చూస్తాం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపింది. ఏమని తెలుసా? ఈరోజు ఈ వేళకు, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము చేయును. ఈ మాట అంటానికి కారణం ఏం తెలుసా? ఆహాబు వెళ్ళి యెజబెలుకి చెప్పాడు, యెజబెలా యెజబెలా, ఈ ఆహాబు చెబుతున్నాడు. ఆహాబు ఎవడు? రాజు. ఇదిగో ఏలియా ఇట్ట చేశాడు. ఏం చేశాడు? నువ్వు పోషిస్తున్నావే 400 మంది బయలుదేవతలు ఉన్నారే, వాడొక్కడే నిలబడ్డాడు. నిలబడి నువ్వు పోషిస్తున్న 400 మందికి సవాలు విసిరాడు. సవాలు విసిరి నిలబడ్డాడు. అక్కడ మనోళ్ళు అక్కడ దేవుడు కనబడతాడు, దేవుడు మాట్లాడతాడని చెప్పేసి దేహము కోసుకొని, కత్తులు పెట్టి కోసుకొని, ఆ యొక్క మరి గాయాలు చేసుకొని, రక్తాలు గార్చుకొని అరిశారు. అరిస్తే
ఈ నలసొందరాని గొంతు పెద్దగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెద్దగా చూడండి, ఆ మాట చెప్పగానే ఎవ్వరు కూడా ఆ దేహాలు గాయాలు చేసుకొని ఎవరు కూడా ఆ దేవతను పలికించలేదు. ఇది పరిస్థితి. అనగానే దీనికి ద్వేషం పెరిగింది. ఈ మాట తీసుకెళ్ళి చెవిలో ఊదాడు. మనం అది 400 మంది తేడాబడింది అక్కడ. ఇక 400 మందిని ఒక చోట తీసుకొచ్చాను, కత్తి పట్టుకొని 400 మందిని దెబ్బకి నరికవతల పడేశాడని చెప్పాడు. ఆ మాట ఆహాబు వెళ్ళి యెజెబెలు చెవిలో ఊదాడు. యెజెబెలు కోపం, రేపు ఈ వేళకి నిన్ను చంపకపోతే, వారిలో ఒకడిగా నువ్వు అవ్వకపోతే దేవుడు నాకు అపాయం కలుగు చేస్తంటే ఏలే బారిపోయాడు. ఎంత ద్వేషం అండి! వీడు ఆహాబుగాడు చేసేదే తప్పు. నిజదేవుణ్ణి ఆరాధించాల్సిన వాడు ఆ బయలుదేవతను లేకపోతే ఆ షేరా దేవతను వాళ్ళకి చేసుకొచ్చి ఇశ్రాయేలు పట్టపు రాణి ఆ యెజెబెల్ని ఈడు రాజు తీసుకెళ్ళి దానికి ఇచ్చేసి గందరగోళం చేసి దేవుని వాక్యానికి దేవునికి ఇశ్రాయేలుకి వ్యతిరేకమైన భావాజాలం ఉంటే ప్రార్థన చేసి నిలబడి దేవుని పక్షం నిలబడిన ఏలియాని చంపడానికి చూస్తుంది దుర్మార్గురాలో. ఈనాడు వాక్యము, దేవుని సేవకుడు వాక్యము విరివిగా అందిస్తూ ఉంటే, ఉన్న మాటను ఉన్నట్టుగా అందిస్తూ ఉంటే, ద్వేషపూరితమైన మాటలు, ద్వేషపూరితమైన అనుభవాలు, కీడుకు భయంకరమైన కీడు లక్షణాలు కలిగి చేసేవాళ్ళు ఎంతమంది లేరండి? ఎంతమంది లేరు? ఏలియా మీద నిలబడ్డారు. 400 మంది నిలబడినా ఏం వల్ల కాలేదు. ఇక ఇది రాజు కదా, ఇటు రాజు, వాడి భార్య మరి యెజెబెలు దానిలో పనిచేసిన దురాత్మ సంఘాలలో పనిచేస్తుంది. యెజెబెలు ఏం చేసిందో తెలుసా? ఏలియాను చంపుతానంది. ఎంత ద్వేషం అండి! చేయకూడని పని నువ్వు చేస్తా, నిజదేవుని నువ్వు వ్యతిరేకమైన భావాజాలను నింపితే దేవుడు ఊరుకుంటాడా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కూడా ఇదే విషయం జరిగిందండి. ఒక మాట చెప్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 29వ వాక్యం. లూకాసు వార్త, ఈ మాట చదివి ముగించేద్దాం, అయిపోయింది. లూకాసు వార్త 4వ అధ్యాయము. యేసు ప్రభు వారికి కూడా ఇదే జరిగిందండి. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆయన మాట విని ఆగ్రహంతో నిండుకొని ఆయనను తలకిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. యేసు ప్రభు వారు అక్కడున్న వారిని స్వస్థపరిచి దేవుడి మాటలు చెబుతూ ఉంటే ఏం చేశారంట? ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడద్రోయవలనని ఎక్కడికి తీసుకెళ్లారంట? ఎంత ద్వేషం అండి! వీళ్ళకేం చేశారు? ఆయన ఏం చేశాడు? ఈనాడు విశ్వాసుల్లో పనిచేస్తుంది దురాత్మ. కడవరి కాలంలో సాతాను కార్యాలు ఇవే. సంఘాలలో పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుని సంఘానికి, దేవుని వాక్యానికి నష్టము కలిగించే అనుభవంలో నీవు ఉన్నప్పుడు దేవుడు ఒప్పుకోడు అన్న సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన సమాజ మందిరములో ప్రకటిస్తూ ఉంటే, అద్భుతమైన కార్యాలు చేస్తూ, ఇదిగో ఎలీషా కాలంలో నయమాను తప్ప ఇంకెవడు కుష్ఠరోగి బాగుపడలేదు, ఇలా ఉంటే మీకు కుదరదు అని కఠినంగా దేవుని మాటలు చెప్పి మార్పు నొందండి అని చెబితే ఆయన తీసుకొని వెళ్ళిపోయి కొండపేటు దాకా తీసుకెళ్ళి పడదోయాలని చూస్తే ఆయన అక్కడి నుంచి చిన్నగా వచ్చేసాడు పక్కకి. ఎంత ద్వేషం అండి! ఎంత తీరని ద్వేషం! ఇలాంటి వారికి ప్రభువు రాకడ స్వరం వినలేరు. ద్వేషపూరితమైన మనం దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు మనిషిని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మనిషిని ప్రేమించి దేవునికి దూరం అవుతావా? దేవుణ్ణి ప్రేమించి మనుషులను దూరం చేసుకున్న బాధ లేదు, కానీ ఆయన అనుగ్రహించే రక్షణ కావాలి. చెప్పండి, ఒకసారి చెప్పండి. దేవుని ప్రేమించి లేకపోతే మనుషులను ప్రేమించి దేవుని దూరం చేసుకుంటావా? నీకు మనుషులు కావాలా, దేవుడు కావాలా? దేవుడే కావాలా? అప్పుడు ఏం చేయాలి మనం?
మనుషుల్ని ద్వేషించాలా, ప్రేమించాలా? ఒకవేళ ఎవరైనా మనకు కీడు చేశారనుకోండి, మనం ఏం చేయాలి? దేవునికి అప్పచెప్పాలి. మనం చదువుకున్నాక సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో కీడు ప్రతి కీడు చేయవద్దు, దేవుడే మనకు సాయం చేస్తాడని. చేయాల్సింది ఆయన చేసేస్తానంటున్నాడు కదా. మన జీవితంలో మనం నేర్చుకోవలసిన విషయాలు అవి. కాబట్టి కడవరి కాలంలో సాతాను కార్యాల్లో ఒక భాగం ఏంటంటే అనురాగరహితులు, అతిద్వేషులు. ఈ రెండు లక్షణాలు మన జీవితాల్లో ఉన్నాయంటే మనము దేవుని రాకడలో ఎత్తబడే వారంగా ఉండము. ప్రభు అడుగుతాడు, నువ్వెందుకు ద్వేషిస్తున్నావు, నువ్వెందుకు ప్రేమించలేకపోతున్నావు అని అడిగినప్పుడు ఏ కారణం చెప్పలేక మౌనంగా ఉంటే నీ కొరకు సిద్ధం చేయబడింది వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ద్వేష భావమును చంపివేద్దాం. మనలో దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా ప్రేమిస్తూ మన జీవితాన్ని, మన సమస్తాన్ని, మన సమస్యను ప్రతిదీ కూడా దేవునికి అప్పజెప్పి దేవుడే మనకు సహాయం చేయటానికి మనము దేవుని వైపు తిరిగి ముందుకెళ్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. గొప్ప దేవా నీకు వందనాలు. ఈ విత్తబడిన మాటలు బిడ్డలలో పనిచేయనిమ్మని ప్రార్థన చేస్తాం. ఈ కడవరి కాలంలో సాతాను కార్యాలు ఈ 5వ భాగంగా మేము జ్ఞాపకం చేసుకుంటూ 2 రకాల మనుషులను గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం. అనురాగరహితులు, అతిద్వేషులు. ఈ 2 లక్షణాలు కలిగిన వారు ప్రభువా నీ స్వరాన్ని వినలేరు అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపాయకరమైన కాలములో ఉన్నారు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను సత్యాన్ని తెలుసుకొని ఈ లక్షణాలు లేకుండా ఉండాలని మీరు మాట్లాడినందుకు వందనాలు. విత్తబడిన మాటలు బిడ్డల్లో ఫలింపజేసి బిడ్డలను నీ వాక్యపు వెలుగులో నడవటానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.